హాయ్ డిఎస్సి ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ఐక్యూ అకాడమీ. తెలంగాణ డిఎస్సికి సంబంధించి హాల్ టికెట్స్ రిలీజ్ అయ్యాయి అఫీషియల్గా. మీరు జస్ట్ గూగుల్లోకి వెళ్ళి టీజీ డిఎస్సి అని టైప్ చేసిన వెంటనే ఇక్కడ టీజీ డిఎస్సి అని కనిపిస్తుంది. దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇటువంటి పేజ్ ఒకటి ఓపెన్ అవుతుంది. తెలంగాణ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ టీచర్స్ 2024 అని. ఇందులో మీ అప్లికేషన్ ఫాము, పేమెంట్ స్టేటస్ ఇంతకుముందు ఇది, ఇప్పుడు కొత్తగా అప్డేట్ చేయడం జరిగింది ఇక్కడ హాల్ టికెట్ డౌన్లోడ్ అనేది. ఈ హాల్ టికెట్ డౌన్లోడ్ పైన మీరు క్లిక్ చేస్తూనే ఆన్లైన్ ఎగ్జామ్స్ ఫర్ డిఎస్సి 2024 విల్ బి కండక్టెడ్ ఫ్రమ్ 18/7 to 5/8 అని ఉంది కదా, దీనికి సంబంధించిన హాల్ టికెట్స్ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో క్లిక్ చేసిన వెంటనే డౌన్లోడ్ పేజ్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు పేమెంట్ రెఫరెన్స్ ఐడి ఉంటే రెఫరెన్స్ ఐడి అన్న క్లిక్ చేయాలి, లేదు అంటే ఆధార్ నంబర్. పేమెంట్ రెఫరెన్స్ ఐడి కానీ ఆధార్ నంబర్ కానీ ఎంటర్ చేసిన తర్వాత కేటగిరీ ఆఫ్ ది పోస్ట్, సో ఏ కేటగిరీ అనేది సెలెక్ట్ చేసుకోండి. స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్సా, ఫిజిక్సా, బయాలజీనా, లేదా ఇంగ్లీషా, ఇవన్నీ కూడా ఇక్కడ మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తారో దాని హాల్ టికెట్కు సంబంధించి ఇక్కడ మీరు క్లిక్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ అయితే మ్యాథ్స్ క్లిక్ చేయండి. ఇక్కడ మీడియం ఆఫ్ ది పోస్ట్ అప్డేట్ అవుతుంది, ఇంగ్లీష్ మీడియమా తెలుగు మీడియమా. దాని తర్వాత ఏం చేయాలంటే డేట్ ఆఫ్ బర్త్ క్లిక్ చేసిన తర్వాత గెట్ డీటెయిల్స్ అని కొడితే మీరు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. వెరీ సింపుల్ ప్రాసెస్. జస్ట్ ఏం చేయాలి, మీరు గూగుల్లోకి వెళ్ళి టీజీడిఎస్సి అని టైప్ చేయండి. ఫస్ట్ సెర్చ్లోనే వస్తుంది మీకు. దీనిపైన క్లిక్ చేసిన వెంటనే ఇటువంటి పేజ్ ఓపెన్ అవుతుంది. ఈ పేజ్లో హాల్ టికెట్ డౌన్లోడ్ అని ఉంది. దీనిపైన క్లిక్ చేసిన తర్వాత హాల్ టికెట్ డౌన్లోడ్కి సంబంధించి ఇటువంటి పేజ్ ఒకటి ఓపెన్ అవుతుంది. సో హాల్ టికెట్ డౌన్లోడ్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత పేమెంట్ ఐడి ఆర్ ఆధార్ నంబర్, తర్వాత కేటగిరీ ఆఫ్ ది పోస్ట్, దాని తర్వాత మీడియం. సో ఇక్కడ మీడియం సెలెక్ట్ చేసుకోవాలి. దాని తర్వాత డేట్ ఆఫ్ బర్త్ చేసిన తర్వాత గెట్ డీటెయిల్స్ కొట్టండి. గెట్ డీటెయిల్స్ కొట్టిన తర్వాత మీకు హాల్ టికెట్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది. సో హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోండి. ఎగ్జామ్ బాగా ఇప్పటికే ప్రిపేర్ అయి ఉంటారో ఒకసారి మళ్ళీ రివైజ్ చేసుకోండి. 18నే ఎగ్జామ్ అనేది ఉంది. సో 18 నుంచి 5th వరకు ఈ ఎగ్జామ్స్ జరగబోతున్నాయి కాబట్టి ఆల్ ది బెస్ట్, బాగా ప్రిపేర్ అవ్వండి. సో మంచి మార్క్స్ వస్తే ఖచ్చితంగా మీకు ఈ డిఎస్సిలో జాబ్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి మళ్ళీ ఒకసారి మీరు ప్రిపేర్ అయినంత కూడా రివిజన్ చేసుకోండి. రివిజన్ చేసి ఎక్కువగా ప్రాక్టీస్ టెస్ట్లు రాయండి. ఎంత ఎక్కువ ప్రాక్టీస్ టెస్ట్లు రాస్తే అంత బెటర్ కాబట్టి మీరు ప్రాక్టీస్ టెస్ట్లు అయితే కంపల్సరీ రాయాలి. సక్సెస్ సాధించాలంటే ఒకసారి రివిజన్, ముందు చదివిందంతా రివైజ్ చేసుకోవడం, మళ్ళీ ప్రాక్టీస్ టెస్ట్ల ద్వారా మీరు మంచి మార్క్స్ అనేది పొందగలరు. ఆల్ ది బెస్ట్. డౌన్లోడ్ యువర్ హాల్ టికెట్స్ ఫ్రమ్ దిస్ వెబ్సైట్.